హాయ్ అండి. అందరికీ నమస్తే. మరో కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మనోజ్. ఈరోజు మీ షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టాను మేడం. మార్నింగ్ టైంలో మన ఆఫీస్ మీటింగ్ ఫారినర్స్‌తో. అది ఫినిష్ అయ్యాక లంచ్ బ్రేక్ బెస్ట్ ఇండియన్ ఫుడ్ విత్ ఫారినర్స్‌తో. నెక్స్ట్ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఎక్స్‌ఎక్స్ కంపెనీలో మీటింగ్ విజిట్ చేయాలి అని చెప్తుండగా రెప్పవేయకుండా మనోజ్‌నే మత్తుగా చూస్తుంది సారా. ఆ చూపులు అతనికి డిస్టర్బ్ చేశాయేమో. సారాని చూసి ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడిగాడు. నథింగ్ షెడ్ బావుంది అని చూసా అంది. థ్యాంక్ యూ మేడం. మీటింగ్‌కి టైం అవుతుంది అన్నాడు. పద వెళ్దాం అని మీటింగ్‌కి కావాల్సిన ఫైల్స్ తీసుకొని వెళ్లారు. ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెబుతూ మీటింగ్ ఫినిష్ చేసుకున్నారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా చేసి ఆ తర్వాత సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో మీటింగ్ ఫినిష్ చేసుకొని రిటర్న్ అయ్యారు. కాసేపటి తర్వాత మనోజ్ పక్కకి కారాపు చాలా హెడేక్‌గా ఉంది. కాఫీ తాగి వెళ్దాం అంటే ఓకే మేడం అంటూ కెఫే దగ్గర ఆపాడు. టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చారు. వేడి వేడి కాఫీ పొగలు కక్కుతుంటే ప్రశాంతంగా సిప్ చేస్తూ మనోజ్‌ని చూస్తుంది సారా. అతని కాన్సంట్రేషన్ కాఫీ పైన ఉంది. కానీ ఆ చూపులను గమనించలేనంత చిన్న పిల్లాడు అయితే కాదుగా. పట్టించుకోలేదు అతను. మనోజ్ అంది. ఏంటి మేడం ఏమైనా కావాలా అని అడిగాడు. హా అవును కావాలి అంది. చెప్పండి మేడం అన్నాడు. నా పైన నీ అభిప్రాయం ఏంటి? మీరు చాలా మంచివారు మేడం. ఇండిపెండెంట్‌గా ఉంటారు. మీలో నాకు నచ్చింది అదే. సారా కళ్ళు మెరిశాయి. ఇంకా ఏం నచ్చుతాయి అని ఆతృతగా అడిగింది. ఆమె ఎగ్జైట్‌మెంట్ చూసి ఏం లేదు మేడం చాలా లేట్ నైట్ అయ్యింది. వెళ్దామా అని లేచి వెళ్తున్న అతని చెయ్యి పట్టుకొని ఆపి ఐ లవ్ యూ అంది. మొహమంతా చిట్లించి చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఐ రియల్లీ లవ్ యూ. నువ్వు నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నారు మేడం అని చెయ్యి విదిలించుకొని నాకు పెళ్ళైపోయింది. ఐ నో బట్ నాకు కాలేదు మనో. ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. అప్పటి వరకు నాకు ఎవరూ నచ్చలేదు. మరి ఎవరు నచ్చకపోతే ఏంటిది ఇదంతా అని అడిగాడు. నువ్వు తప్ప అనింది సారా. లేదు మేడం తప్పు. నేను నా భార్యని మోసం చేయలేను. ఆ స్థానం నాది మనో. నీకు పెళ్లి ఫిక్స్ అయినట్లు నాతో చెప్పలేదు. చెప్పుంటే నీతో ఆ రోజే నా ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకునేదాన్ని. నీకు పెళ్లి అయ్యింది అని తెలిసి నిన్ను మర్చిపోలేక చావలేక బ్రతుకుతున్నాను. కేవలం రోజూ నువ్వు నా కళ్ళ ముందు ఉంటున్నావు కాబట్టి అనింది సారా. ఏంటి మేడం మీతో పెళ్ళా? ఒకవేళ నాకు పెళ్ళి అవ్వకపోయినా మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడిని కాదు. మీరు అంటే నాకు గౌరవం. మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. మీ దగ్గర జీతానికి పని చేసేవాడిని. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న దురాశలు నాలో ఏ కోణాన లేవు. ఇందుకే మనో ఇందుకే నాకు నువ్వంటే పిచ్చి. ఏంటి మేడం ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? అయినా మను ఏంటి మను? అలా నా భార్య పిలిస్తేనే నాకిష్టం. మీరు అలా పిలవకండి. నా పేరు మనోజ్. నేను చెప్పే విషయం ఏంటి? నువ్వు ఈ సిల్లీ థింగ్స్‌ని బ్రెయిన్‌లో క్యారీ చేస్తున్నావు అని. నీ భార్యని అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ నువ్వు మాత్రం నాకు కావాలి. చాలా ఇష్టం. ప్లీజ్ ఒప్పుకోమను అని చాలా రిక్వెస్టింగ్‌గా అడిగింది సారా. ఆమె మాటలకు అతనికి విసుగు పుట్టిస్తుంటే ప్లీజ్ మేడం ఇలా మాట్లాడి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఈ మనసు, ఈ శరీరం నా భార్యకి మాత్రమే సొంతం. వేరే ఆడదాన్ని నేను తలుచుకోలేను అని చెప్పి ఇక వెళ్దాం రండి అని కార్ స్టార్ట్ చేశాడు. బాధగా చూస్తూ అతని వెనకే వెళ్ళి కూర్చుంది సారా. పట్టించుకోలేదతను. కార్‌ని స్పీడ్‌గా పోనిచ్చాడు. కాస్త ముందుకు వెళ్ళగానే సడన్‌గా కార్ ఆగింది. ఏమైంది మనో అడిగింది సారా. మనోజ్ ఏమైంది మనోజ్ అని సీరియస్‌గా అన్నాడు అతను. ఓకే మిస్టర్ మనోజ్ ఏమైంది కార్‌కి అని సీరియస్‌గా అడిగింది సారా. ఏమో ఆగిపోయింది. నేను వెళ్ళి చూస్తాను మేడం అని నొక్కి పలికాడు. ఎంత చిరాకు పడతావో పడు. ఈరోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను అని చిన్నగా నవ్వుకుంది. కెఫేలో ఉన్నప్పుడు ఒక అతనికి డబ్బులిచ్చి కార్ వైర్స్‌ని లైట్‌గా కట్ చేయించింది. కాస్త ముందుకు రాగానే వైర్స్ పూర్తిగా తెగిపోయి కార్ సడన్‌గా ఆగిపోయింది. నువ్వెళ్ళి చూసినా కార్ ఇక ముందుకు వెళ్ళలేదు మనో అని మనసులో అనుకుంది. మను వెళ్ళి చూడగానే పొగలు కక్కుతూ కనిపించింది. ఇప్పుడు ఎలా అనుకొని అటూ ఇటూ చూస్తున్నాడు. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్క మనిషి ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. అంతా చీకటి అలుముకుంది. ఏమైంది
ఏమైంది మిస్టర్ మనోజ్ అని కార్ దిగి వచ్చింది సారా. కారు పూర్తిగా పాడైంది మేడం, ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అన్నాడు. మర్చిపోయావా, సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం, ఇక్కడికి ఏ క్యాబ్స్ వస్తాయి అనింది. మరి ఏం చేద్దాం మేడం, చాలా లేట్ అయ్యింది, పక్కన మన గెస్ట్ హౌస్ ఉంది, ఈ నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్దాం అంది. ఇంట్లో నా భార్య ఒక్కతే ఉంటుంది మేడం అన్నాడు. 26 ఏళ్లగా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అని గునిగి, ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా వెళ్తాం, నువ్వే ఏదైనా దారి ఉంటే చూడు మరి. ఆమె వైపు ఓ లుక్ ఇచ్చాడు అతను. కదా, ఏ దారి లేకే కదా ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దాం అంటున్నాను, నీ భార్యకి కాల్ చేసి చెప్పు అంది. తను చెప్పేది నిజమే అనిపించి కాల్ చేసి చెప్పాడు. ఎంత దూరంలో ఉంది మేడం, కొంచెం దూరమే, బై వాక్ వెళ్తే వచ్చేస్తుంది అంది సారా. చుట్టూ చీకటి, రోడ్డు కూడా కనిపించకపోతే ఫోన్ లైట్ సహాయంతో నడుస్తున్నారు. ఏదో సౌండ్స్ రాగానే మను చేయి గట్టిగా పట్టుకుంది. భయపడుతుంది అని అర్థమై రిలాక్స్ మేడం అని ధైర్యం చెబుతూ చేతులని పెనవేసుకుని నడుస్తున్నారు. సారాకి ఆ సీన్ చాలా బాగా నచ్చింది. కాసేపటికి గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. ఎవరికి వారు 2 గదుల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మను ఉన్న గదికి వెళ్ళి మను అని పిలిచింది సారా. ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటున్న అతను సారా పిలుపుకు వెనక్కి తిరిగి చూసి స్టన్ అయిపోయాడు. డోర్ క్లోజ్ చేసి ఒక చేత్తో డోర్ పైన గడియ పెడుతూ అతని చూపుకి సైడ్ స్మైల్తో వయ్యారంగా నడుస్తూ దగ్గరికి వెళ్ళింది సారా. అతని ఛాతీ మీద చేయి వేసి మను అని పిలిచింది. అప్పుడు తేరుకుని ఉలిక్కిపడి చూశాడు. అలా చూస్తున్నావు, అంత నచ్చానా అని నవ్వుతూ అడిగింది. టక్కున అటువైపుకు తిరిగి, ఏంటి మేడం టవల్తో ఇలా వచ్చారు అన్నాడు. ఇప్పుడు నువ్వు టవల్తోనే ఉన్నావుగా, వేసుకోవడానికి డ్రెస్ ఉందా, లేదు కదా, సేమ్ నాకు మరో డ్రెస్ లేక ఇలా వచ్చాను అంటూ వెనుక నుండి హత్తుకొని అతని ఛాతీ సైజు చేతులతో కొలుస్తూ 6 ప్యాక్ని తడుముతూ, ప్లీజ్ మను కాదనకు, నన్ను నీ దాన్ని చేసుకో, ఎందుకింత రిక్వెస్ట్ చేస్తున్నానో అర్థం చేసుకో, ఇంతవరకు ఏ మగాడిని ముట్టుకోలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నిన్ను ఇష్టపడ్డాను, నిన్నే కోరుకుంటున్నాను అని మత్తుగా చెబుతుంది సారా. ఆమె వయ్యారాలు అతనికి తగిలి సాటి మగాడిగా అతని ఒంట్లో ఏవేవో జరుగుతున్నాయి. కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి తిరిగి, అది కాదు మేడం అని ఏదో చెప్పబోయి ఆమెను కింద నుండి పై వరకు చూశాడు. ఆమె అందాలని దాచిన టవల్ నేలకు చేరింది. బిత్తరపోయి చూస్తున్న అతన్ని చూసి నవ్వుకుని అతని చేతిని ఆమె గుండెలపై పెట్టించుకుని, ఏంటి మను ఏదో చెప్తున్నావు అంది నవ్వుతూ. అతన్ని టెంప్ట్ చేస్తూ అతను పూర్తిగా ఆమె ఆధీనంలోకి వెళ్ళిపోయి ఇక ఆగలేక ఆమె పెదాలను అందుకున్నాడు. అతని టవల్ని కూడా రిమూవ్ చేసి ఇక ఆమె కోరిక తీరినట్లుగా అతన్ని పూర్తిగా ఆమె చేష్టలతో రెచ్చగొట్టింది. ఇక అంత కోరికలు రేగిన మగాడు ఊరుకుంటాడా? ఆమె మత్తులో దేహం మరిచి ఆమెని అమాంతం ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీదకు చేరిపోయాడు. ఆమె అందాలు అతని కళ్ళకి కన్నుల విందు చేస్తున్నాయి. ఆమెలోని అణువణువు ముద్దులతో, పంటిగాట్లతో, చేతులతో ఎర్రగా కమిలిపోయేంత వరకు నరిపేస్తూ ఆమెని పూర్తిగా ఆక్రమించాడు. కోరికలతో ఉన్న సారా అతనికి లొంగిపోయి సహకరించింది. తెల్లవార్లు అతన్ని పలుమార్లు రెచ్చగొడుతూ అతనిలో ఐక్యమైంది సారా. ఎప్పటికో తెల్లవారుజామున ఇద్దరూ ఒళ్ళు అలసి నిద్రపోయారు. మధ్యాహ్నం 1 గంటకి చిన్నగా కళ్ళు తెరిచి చూసిన మనుకి అతని గుండెలపై ఉన్న సారాని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు అతను. అతని కదలికకి మెలకువ వచ్చి, ఏమైంది మను అని అడిగింది సారా. మీరేంటి మేడం ఇక్కడ, అదేంటి మను, నైట్ చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు, అసలేం జరిగింది మేడం, నేను ఎంత వద్దు అన్నా నువ్వు నా మాట విన్నావా, నేను ఫ్రెష్ అయ్యి రాగానే నన్ను టవల్లో చూసి మీద పడిపోయావు, ఎంత గింజుకున్నా విడిపించుకుందామనుకున్నా నన్ను బలవంతంగా అని చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది సారా. మిమ్మల్ని బలవంతం చేయడం ఏంటి, నో ఛాన్స్, నాపైన నాకు నమ్మకం ఉంది, మీరు ఏదో భ్రమపడినట్లు ఉన్నారు, అంటే నేను నీ మీద పడిపోయానా అని ఏడుపు పెంచింది. మేడం నేను అలా అనలేదు, కానీ నైట్ ఏం జరిగిందో ఎందుకు గుర్తు రావడం లేదు అని తల పట్టుకొని కూర్చున్నాడు. నువ్వు తాగిన కాఫీలో మత్తు పదార్థం కలిపాను, అందుకే గుర్తులేదు, నాకు సహకరించావు అని మనసులో అనుకుంది. ఎంత తప్పు జరిగిపోయింది అనుకుంటూ సారా వైపు చూస్తూ ఆమె పాదం పైన చేయి వేసి గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ మేడం, మీ విషయంలో చాలా
పెద్ద తప్పు చేశాను. మీ జీవితాన్ని నాశనం చేశాను. నన్ను క్షమించండి అని దీనంగా వేడుకున్నాడు. ఆమె పాదాలని వెనక్కి తీసుకొని, నేను ఫీల్ అవ్వట్లేదు. నువ్వు ఫీల్ అవ్వకు. ఇది ఇక్కడితో మర్చిపో. నాకు చాలా మెమొరీస్ ఇచ్చావు. దానికి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక వెళ్దామా అని అడిగింది సారా. అతని మొహంలో నవ్వు లేదు. ఎప్పటిలా ఫేస్ బ్రైట్‌గా కనిపించడం లేదు. కార్‌లో వెళ్తున్నారు. ఎడమొహం పెడమొహం పెట్టుకొని కూర్చున్నారు. నా భార్యని మోసం చేశాను. ఇంకో అమ్మాయికి ద్రోహం చేశాను అన్న దగ్గరే తిరుగుతున్నాయి అతని ఆలోచనలు. సారా అతని చేయి పట్టుకుని, చూడు మనూ, లాస్ట్ నైట్ మన మధ్య జరిగిందంతా యాక్సిడెంటల్. అంతే. దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. నీ వైఫ్‌తో నీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తావు. నేను మాటిస్తున్నాను. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఇంకో విషయం, నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యి నా దగ్గర జాబ్ మానేయకు ప్లీజ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు. అంతకు మించి నాకు నీ నుండి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఇక ప్రశాంతంగా వెళ్ళి నీ భార్యతో టైమ్ స్పెండ్ చెయ్యి. ఈ టాపిక్ మన మధ్య మళ్ళీ రాదు. ఓకేనా అంది సారా. ఐయామ్ రియల్లీ సారీ. లాస్ట్ నైట్ జరిగిన దానికి. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం అని కార్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్తుంటే అతన్నే ప్రేమగా చూస్తూ, థ్యాంక్స్ నేను చెప్పాలి మనూ. చాలా మెమొరీస్ క్రియేట్ చేశావు ఒక్క నైట్‌తో. ఇది చాలు. జీవితాంతం ఈ మెమొరీస్‌తో గడిపేస్తాను. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.